సార్ పవన్ కళ్యాణ్ గారు చూడండి సార్, మేము తప్పుగా పెట్టట్లేదు, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నాం. చూడు ఈ బిల్లను, ఈ జనసేన బిల్లను చూడండి. ఏ రోజైతే 2014లో పార్టీలో పెట్టినారో ఆ రోజు నుంచి బిల్లను మోస్తున్నాం. కానీ ఈ రోజుకి మా బతుకులకు కడపలో 10 మంది ఉంటే ఒక్కరికి చైర్మన్ పోస్ట్ లేదు. కుక్కలాగా బతుకుతున్నాం, సచ్చిన పేలుగులాగా బతుకుతున్నాం, బానిసలాగా బతుకుతున్నాం. మాది ఒక బతికిన నా బతుకు సార్. నా మీద నేను కూసుకుంటున్నాను సార్, నా మీద నేనే కూసుకుంటున్నా. సిగ్గు లేదు సార్, మాకు సిగ్గు లేదు, మాకు ఆత్మగౌరవం 10 మంది లేదు సార్. అది సార్ నా మీద నేనే కూసుకుంటున్నాను సార్. ఏం చేయాలి సార్? నా మీద నేనే ఇంగ్లీషుకుంటున్నాను. 10 మంది ఉంటే 10 మందికి పార్టీలో గుర్తింపు లేదు, పార్టీకి రికగ్నైజ్ లేదు. ఎందుకున్నాం సార్? ఏం చేస్తాను అర్థం కాలేదు సార్. సార్ ఏమంటే సార్, నేను ఆలోచించేది పార్టీ గెలవకపోయినా సార్ ఒక 100 ఏళ్ళు మీతో నడుచాం సార్. మాకు మీరు తప్ప మీకు తెలియదు సార్. ఒక కనతల్లికి బిడ్డేట తెలియదు, మాకు మీరు తప్ప 20 తెలియదు సార్. కానీ నేనేమంటానంటే సార్, దయచేసి కనీసం కడప జిల్లాకు వచ్చారు. వచ్చిన తర్వాత బీజేపీ మోడీ వచ్చినా కానీ లేదా చంద్రబాబు వచ్చినా కానీ వాళ్ళ కార్యకర్తలతో నాయకులతో మాట్లాడతారు. మీరు ఎందుకు సార్ మమ్మల్ని పక్కన పెట్టుకోరు? పార్టీ ఆఫీస్కి వచ్చి అపాయింట్మెంట్ నాయకులు ఎందుకు కలవరు సార్? మీకు కష్టపడే వాళ్ళు, పార్టీకి పనిచేసే వాళ్ళు. విజయ్ గారిని చూసి ఏం నేర్చుకోవాలి సార్ మనము? అక్కడ ఏమి తమిళనాడు పాలిటిక్స్ బెటర్ పాలిటిక్స్ కాదు సార్. ఇక్కడ వరస్టే, నా తమిళనాడు మనకన్నా వరస్ట్. అక్కడ సినిమా ఏమన్నా అనుకుంటే సినిమా వాళ్ళు ఎంతో మంది ఓడిపోయారు. రజనీకాంత్ ఓడిపోయాడు, కమల్ హాసన్ ఓడిపోయాడు, విజయకాంత్ ఓడిపోయాడు. అలాంటిది మాది ఒక బతికిన సార్. నా మీద నేను చూసుకున్నాను సార్. మాది బతుకులు సార్. మేము ఒక నాయకులమా సార్? మాది ఒక బతుకులు సార్ మాది. సార్ ఏమి సార్ గేటు కాడికి వచ్చి ఆడ పెట్టుకొని లోపల పెట్టుకొని పెద్ద అయ్యల్లాగా అపాయింట్మెంట్ ఇచ్చేదానికి ఏమి సార్? నాయకులు కలిసేదానికి ఏం చూస్తాం సార్? మేము కడపకు వచ్చి మేము మనుషులు కదా సార్? మేమంటే మీకు ఇల్లు లేదా సార్? ఆ మనుషులు కలిసి క్యాడర్ నిర్మాణం చేసుకుని పార్టీ నిర్మాణం చేసుకుని ఆ పార్టీ నిర్మాణం చేసుకుని జనాలకి తీసుకెళ్లకుండా ఎప్పుడు ఇది ఏం పాట సార్? అది జనాల్లో నమ్మకం పోయింది సార్. ఎవరు బిలీవ్ చేయడం లేదు మనం, ఎవరు బిలీవ్ చేయడం లేదు సార్ మనం. జనాల్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ కు ఏదో మీరు ఒక వీరుల్లాగా సూర్యులాగా దిగొచ్చి పేద ప్రజలను ఆడుకుంటారు అనుకున్నారు సార్. కానీ ఎంత దారుణం అయిపోయిందంటే, మార్పు కోసం వచ్చినామని చెప్పి, మనం ప్రశ్నించడం కోసం వచ్చినామని చెప్పి ఎంతో మంది యువత మిమ్మల్ని నమ్మి వచ్చినారు సార్. ఒక తరం మేము బానిసత్వంలోకి వెళ్ళిపోయినాం సార్. మీరు సీఎం అయితేనే మా రాష్ట్రానికి సార్. ఈ రోజు కూడా మీకోసం మేము పోరాడుతున్నాం, తిరుగుతున్నాం సార్. ఈ రోజుకన్నా సార్ పార్టీ నిర్మాణం చేయండి సార్, కమిటీలు వేయండి సార్, ఇన్ఛార్జీలు వేయండి సార్. ఏమి సార్, ఎందుకు వేయరు సార్? పార్టీ పెట్టి 15 ఏళ్ళు అయింది సార్. ఎందుకు సార్ ఇలా ఒక తరాన్ని బానిసత్వంలోకి నెట్టుతున్నారు? ఏం పాపం చేసినా సార్ మీ అంతా? ఒక విజయ్ సార్, అతని వెనకలో ఒక కులం లేదు, నీ వెనకలో 25% నీ వెనకలో కులం ఉంది సార్. 25% నీ వెనకలో ఒక కులం ఉంది. నడుచున్నాం కులం కోసమే, ఓపెన్ చెప్తున్నా కదా. మీతో కూడా ఒక కులం నడుస్తుంది.